సిగాచి ప్రమాదానికి 4 రోజులు తమ వాళ్ళు బతుకున్నారో బూడిదయ్యారో తెలియదు. కనీసం మృతదేహమైనా దొరికితే అంత్యక్రియలు చేద్దామనుకుంటే ఆఖరి చూపు కూడా దక్కట్లేదని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. అటు ఘటనా స్థలంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూ ఉండగా ప్రభుత్వం నియమించిన నిపుణుల బృందం దర్యాప్తు మొదలుపెట్టింది. సిగాచి పరిశ్రమ ప్రమాద ఘటన స్థలంలో 4వ రోజు సహాయ చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ప్రమాదం జరిగిన రోజు నుంచి బుధవారం వరకు మృతదేహాల కోసం వెతికిన రెస్క్యూ టీం గురువారం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తూనే మరోవైపు శిథిలాల తరలింపు చేపడుతోంది. ఈ ప్రమాదంలో 38 మంది మృతి చెందినట్లుగా అధికారికంగా ప్రకటించారు. మరో 10 మంది ఆచూకీ దొరకట్లేదని వెల్లడించారు. సహాయ చర్యల్లో లభ్యమైన మృతదేహాల్ని పటాన్చెరు ఏరియా మార్చరీకి తరలించారు. DNA పరీక్షల తర్వాత 23 మృతదేహాల్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. మరో 15 మృతదేహాల DNA టెస్టుల కోసం రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు. ప్రమాద ఘటనపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 4 సభ్యుల ప్రత్యేక బృందం సిగాచి కంపెనీకి వెళ్లింది. శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు, డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యనారాయణ, సంతోష్ కలిసి పరిశ్రమను పరిశీలించారు. 4 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక అందించనున్నారు. ఇక కంపెనీలో పనిచేసే కార్మికులకు 6 నెలల వేతనాలు చెల్లిస్తామని, మృతుల కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సిగాచి యాజమాన్యం ప్రకటించింది. క్షతగాత్రులకు వైద్య ఖర్చులు తామే భరిస్తామని ముందుకొచ్చింది. అటు పటాన్చెరు ధృవ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 12 మందిలో 2 మృతి చెందారని సమాచారం. ఈ విషయాన్ని అధికారులు ధృవీకరించలేదు. ఇక సహాయ చర్యల్లో మృతుల శరీర భాగాలు లభిస్తున్నాయి. మరికొందరు ఐడి కార్డ్స్, సెల్ ఫోన్లు బయటపడుతున్నాయి. ఆ రోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ 6 o'clock డ్యూటీకి వెళ్ళాడు. అక్కడి నుంచి ఈ రోజు కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు సార్ బాడీ గురించి. ఆల్రెడీ DNA శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. 48 hours ఆల్రెడీ దాటిపోయింది DNA శాంపిల్స్ ఇచ్చి. ఇప్పుడు కూడా బాడీ ట్రేస్ అవ్వలేదు సార్. ఇక్కడ ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చి చూస్తున్నాం రోజుకు ఒక 4-5 సార్లు. అలాగే పటాన్చెరు గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నాం. ఎటువంటి సమాచారం కూడా లేదు సార్ గవర్నమెంట్ తరపు నుంచి కానీ ఈ బాడీ ట్రేస్ అయిందని. ఈ రోజు కూడా మేము అలాగే ఎదురు చూస్తూనే ఉన్నాం సార్. కనీసం బాడీ దొరికితే బాడీ తీసుకెళ్ళిపోదాము తదుపరి కార్యక్రమాలు చేయడానికి. కనీసం బాడీ చూసైనా చివరిసారి ఏడుద్దామన్నా కూడా మాకు ఈ 4 రోజుల నుంచి కన్నీళ్లు కూడా లోపల ఇంకిపోయాయి సార్ తిరిగి. మరోవైపు తమ వారి ఆచూకీ చెప్పాలంటూ సిగాచి కంపెనీ దగ్గర బాధిత కుటుంబాలు ఆందోళన కొనసాగిస్తున్నాయి. దాంతో అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.